ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ వార్ రచ్చకెక్కింది. మొన్నటి వరకు అక్క అంటూ కవిత భజన చేస్తూ అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వారు కవితపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ జాగృతి క్యాడర్ అంతా అయోమయంలో పడిపోయారట. వాస్తవానికి జిల్లాలో అందరూ కవిత మనుషులే అంటున్నారు. కానీ వారందరూ ఇప్పుడు నమ్ముకున్న నాయకురాలు పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అని సందిగ్ధతలో పడిపోయారట. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో ఇక జిల్లాకు బీఆర్ఎస్ ను ముందుండి నడిపించే నాయకుడు కనుమరుగైనట్టే అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి కవిత చుట్టూ ఉన్న జిల్లా ముఖ్య నేతలు మొన్నటి వరకు ఆమె వెంటే ఉన్నారు. పార్టీలో ఆమె ద్వారా సముచిత స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించారు. ఆమె పక్కన ఉండి అన్ని కార్యకలాపాల్లో పెత్తనం చెలాయించి వారి ఆస్తులు అంతస్తులు పెంచుకున్నారు. ఇప్పుడు తీరా పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యాక ఆమె చేసింది ముమ్మాటికి తప్పే అంటూ వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గంపా గోవర్ధన్లు కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నామని చెప్తూ కవిత చేసిన ఆరోపణలు ఖండించారు. ఇక మిగతా నేతలు ప్రశాంత్ రెడ్డి, నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేసే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, షకీల్, బిగాల గణేష్ గుప్తాలు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే 2014-18 మధ్యకాలంలో వారి గెలుపు కోసం పాదయాత్రలు చేసి దగ్గరుండి అన్ని చక్కదిద్ది గెలిపించారు కవిత. ఇక వారు చేసిన అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తుందో అనే భయంలో ఉన్నారనేది జిల్లాలో జరుగుతోన్న ప్రచారం. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కవిత బాంబ్ పేల్చితే ఇక తామంతా ఒక లెక్క అని జిల్లా నేతలు ఉలుకు పలుకు లేకుండా గమ్మునున్నారట. ముఖ్యంగా జీవన్ రెడ్డి భూముల ఆక్రమణ, షకిల్ పై అవినీతి ఆరోపణలకు సంబంధించి అన్ని ఓపెన్ సీక్రెట్లే. ఏ క్షణమైనా కవిత మాజీ ఎమ్మెల్యేల అవినీతి బయటపెట్టే అవకాశం లేకపోలేదు. అందుకే కొందరు నేతలు కవిత విషయంలో సైలెంట్ అయ్యారట. మరి చూడాలి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ రాజకీయం ఎలా ఉండబోతోందో.